ఆ సంతోషంతో ఇంటికి చేర్చుకున్నాక ఆ యొక్క జక్క ఏమన్నాడంటే, ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాటికి 4 అంతలు నేను చెల్లిస్తాను అని మాట్లాడింది. 4 అంతలు చెల్లిస్తాను, నేను నా ఆస్తిలో సగము నేను బీదలకు ఇస్తానని అన్నాడు. హల్లెలూయా! ఎంత మార్పు వచ్చేసి చూడు. ఎందుకంటే దేవుడు మనలోనికి వస్తే అలాంటి మార్పు రావాలి, అలాంటి సంతోషం కలగాలి. ఎందుకంటే నిజమైన దేవుడు పరిశుద్ధుడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు అలాంటిగా మార్పు రావాలి. చాలామందికి మార్పు రాదు. ఏదో లాభం కొరకు నమ్ముకున్నట్టు, ఏదో స్వస్థత కొరకు నమ్ముకున్నట్టు చాలామంది నమ్ముకుంటారు. అలాంటిగా నమ్ముకోవద్దు. ముఖ్యంగా మనకు మార్పు రావాలా. దేవుడు మనలోనికి వచ్చిందంటే మార్పు రావాలి, పట్టుదలతో మార్పు రావాలి.